హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి చింతగుర్తి అండి. చింతగుర్తి విలేజ్లో ఉంటుంది. చింతగుర్తి ఊరు నుంచి మనకి మంచుకొండ వెళ్ళే రోడ్ ఫేసింగే ఉంటుందండి. కమర్షియల్ బిట్ అండి. నార్త్ ఫేసింగ్ వస్తుంది, ఉత్తరం ఫేసింగ్. ఈ కనిపించే రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డుకి ఆ కనిపించే సీసీ రోడ్డుకి మధ్యలో 3 ప్లాట్లు ఉన్నాయి రోడ్ ఫేసింగ్. సో మిడిల్ ప్లాట్ అనమాట, ఓన్లీ నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఇది డిస్టెన్స్ వచ్చేసి ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చేసి 11 కిలోమీటర్స్ ఉంటుందండి ప్లాట్ వరకు. రఘునాథపాలెంకి వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంటుంది. వెంకటాయపాలెం వి వెంకటాయపాలెం వరకు వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది. మంచుకొండకు కూడా 6 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇది రఘునాథపాలెం నుంచి చింతగుర్తి వచ్చే రోడ్డు, మళ్ళీ చింతగుర్తి నుంచి మంచుకొండ వెళ్ళే రోడ్డు జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ దగ్గరే ఉంటుంది. సో 2 రోడ్ల మధ్యలో ఉంటుంది. ఇటు వెళ్తేనేమో మంచుకొండ అండి. సో అటు లాంగ్లో గుట్ట లెవెల్ చేస్తున్నట్టు కనపడుతుంది కదా వైట్ కలర్లో. సో అది వచ్చేసి జింకల్తాండ అండి. ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్స్ అన్నీ అక్కడే వస్తున్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ అక్కడే ఉంది. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ అక్కడే వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, సీడ్ డెవలప్మెంట్ యూనిట్, క్రికెట్ స్టేడియం 14 acresలో, గిడ్డంగులు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి, గోడౌన్స్. ఇంకా స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, అవన్నీ ఉన్నాయండి. సో డెవలప్మెంట్స్కి అన్నిటికీ దగ్గర ఉంటుందండి. అక్కడికి వచ్చేసి జింకల్తాండకు వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది. వచ్చే డెవలప్మెంట్స్కి వచ్చేసి డిస్టెన్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో కనిపించే రోడ్డు ఉంది కదా, అది రఘునాథపాలెం వెళ్ళే రోడ్ అనమాట, వెహికల్స్ వెళ్ళేది. సో రఘునాథపాలెం వెళ్ళే రోడ్డుకి మంచుకొండ వెళ్ళే రోడ్డుకి రెండింటికి మధ్యలో ఉంటుంది. సో ఆటో ఉంది కదా, ఆటో ఉన్న ఏరియాలో ఆల్రెడీ కొత్త వెంచర్ వేశారు రీసెంట్గా. సో అది డిటిసిపి వెంచర్, ఇంకా పర్మిషన్ రాలేదు. దాంట్లో వచ్చేసి కమర్షియల్ బిట్ 14,000 చెప్తున్నారండి గజం. సో ఈ ప్లాట్ వచ్చేసి మనం చూసే ప్లాట్ వచ్చేసి జస్ట్ 8,000 అండి, 8,000 గజం. ఈ సైట్లో కూడా పల్లె దవాఖానా ఉందండి, ఈ సైట్ మధ్యలోనే ఉంటుంది. ఇది జీపీ లేఅవుట్ అండి, ఓల్డ్ జీపీ లేఅవుట్. ఇది దీని ప్లాట్ కొలతలు వచ్చేసి 33 ఫేసింగ్, 91 లోతు అండి. ఒక పక్క 91 ఉంటుంది, ఇంకో పక్క 96 ఉంటుంది. సో టోటల్ వచ్చేసి 348 గజాలండి, 348 స్క్వేర్ యార్డ్స్. సో నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఊరు నానుకొనే ఉంటుందండి, చింతగుర్తి ఊరు పక్కనే ఉంటుంది, 2 రోడ్ల మధ్యలో ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుందండి ఇది, ఎందుకంటే డెవలప్మెంట్స్ అన్నిటికీ దగ్గరే ఉంది, ఊరికి దగ్గరే ఉంది, 2 రోడ్లకి మధ్యలో ఉంటుంది. సో రోడ్డు ఫేసింగే కాబట్టి కొనిపెట్టుకుంటే ఫ్యూచర్లో మంచి రేట్ వస్తుంది. ఇందులో ఈ ప్లాట్ కాకుండా లోపల కూడా ఒక 4-5 ప్లాట్లు ఉన్నాయండి సేల్కి. ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో 183 గజాలండి ఆ ప్లాట్ సైజెస్ వచ్చేసి. సో వాటి రేట్ వచ్చేసి 6,800 అండి, నెగోషియబుల్. దీని మ్యాప్ కూడా నేను వీడియో లాస్ట్లో మెన్షన్ చేశాను అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.